రోజు ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ కనిపించింది. సో ఆ బ్యాగ్ని అట్లానే తీసి వాళ్ళ క్లాస్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. సో ఆ క్లాస్ టీచర్ ఆవిడ కూడా చూడకుండా దానిలో ఏముందో వాళ్ళ హెడ్ మిస్ట్రెస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో హెడ్ మిస్ట్రెస్ దాన్ని తెరిచి చూసి వెంటనే ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీతో మాట్లాడి ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఆ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి పిల్లోడిని తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఎస్పీ ఆ బ్యాగ్ చూస్తే దానిలో ఒక 50,000 రూపాయల క్యాష్ ఉంది. ఆ ఎస్పీ అడిగారు, సో ఇంత క్యాష్ ఉంది కదా, ఎందుకు తీసుకోలేదు నువ్వు అని. అంటే అది నాది కాదు కదా సార్, అందుకే నేను తీసుకోలేదు అని చెప్పాను. సో ఎస్పీ కూడా చాలా సంతోషపడి ఆ అబ్బాయికి ఒక 1000 రూపాయలు ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసిన ఆ అబ్బాయి తీసుకోలేదు. అక్కడితో క్లోజ్ అయింది మ్యాటర్. క్లోజ్ అయిన తర్వాత ఆ ఎస్పీ దాన్ని పబ్లిష్ చేశారు. ఒక న్యూస్ పేపర్కి వెళ్ళింది. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ని సూపర్ స్టార్ రజనీకాంత్ చదవడం జరిగింది. సో ఎప్పుడైతే ఆయన దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆ పిల్లవాడిని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశాడు. దే హ్యాడ్ ఎ బెటర్ టైం. సో వాళ్ళతో ఒక క్వాలిటీ టైంని స్పెండ్ చేశాడు. చేసిన వెంటనే ఆ అబ్బాయికి ఒక గోల్డ్ చైన్ అనేది ఇచ్చి ఆ అబ్బాయికి జీవిత అంతం ఎంతవరకు చదువుకోగలడో అంతవరకు చదువుకోవడానికి అయ్యే ప్రతి ఖర్చుని ఆయనే భరిస్తానని చెప్పి అనౌన్స్ కూడా చేశారు. కథ అక్కడితో అయిపోలేదు. అదే విషయాన్ని వాళ్ళు స్టేట్ అసెంబ్లీలో డిస్కస్ చేసుకున్నారు. స్టేట్ అసెంబ్లీలో వాళ్ళకు తీర్మానం చేసి ఈ అబ్బాయి యొక్క స్టోరీని వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కూడా పబ్లిష్ చేసుకున్నారు. స్టిల్ తమిళనాడు గవర్నమెంట్లో క్లాస్ 2లో ఆ బుక్స్లో ఆ అబ్బాయి యొక్క స్టోరీ విత్ హిస్ ఫోటోగ్రాఫ్ అనేది ప్రచురించబడింది. ఇక్కడ అబ్బాయి చేసింది ఏముంది, ఎవరైనా చెప్పగలరా? ఎ స్మాల్ యాక్ట్ ఆఫ్ హానెస్టీ. కానీ అబ్బాయి జీవితం ఏమైంది? కంప్లీట్లీ చేంజ్. వాళ్ళ నాన్న ఒక టైలర్, అమ్మ ఒక హౌస్ వైఫ్. ఏమీ లేని పరిస్థితి, చదివించడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే అర్హత వచ్చింది. స్మాల్ యాక్ట్ ఆఫ్ హానెస్టీ చేంజ్డ్ హిజ్ ఎంటైర్ లైఫ్. సో ఎప్పుడు కలవలేము అనుకునే ఒక సూపర్ స్టార్ని కలవగలిగాడు. ఆ అబ్బాయి యొక్క ఫోటోనే జీవితాంతం టెక్స్ట్ బుక్స్లో చూసుకోగలిగాడు. సో రీసెంట్గా మన స్కూల్లో కూడా చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉన్నాయి. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చేసేది తప్పు మనది కాదు.